సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడైతే టాటా శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఉన్నాం మనము. అయితే మనం అందరినీ కూడా ఒకసారి గుర్తుపట్టచ్చు. ఆందోళన చేసిన వ్యక్తులు యాక్చువల్గా రావాలి టికెట్ అని ధర్నా చేసిన వ్యక్తులందరూ ఇక్కడ కనుగొంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నిజంగా వాళ్ళ ధర్నా ఎక్కడికి పోలేదు, వాళ్ళ ఆవేదన ఆందోళన అధిష్టానం వరకు వెళ్ళింది, చాలా త్వరగా వచ్చేసింది నిర్ణయం. నీలం మధు బీఫామ్ వరకు వెళ్ళి కూడా ఆయన్ని వెనక్కి తీసి మరి టాటా శ్రీనివాస్ ని నెక్కించారు. సో ఇక్కడ ఉన్న వారి అందరితో మాట్లాడేద్దాం, వీళ్ళ ఆనందం ఏంటో మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది మీ ఫీలింగ్? మీ అందరి పోరాటం ఎక్కడికి పోలేదు, నెగ్గారు చివరికి, ఏమంటారు? చివరికి మా ధర్మమే గెలిచాం. కొట్లాడే తెచ్చుకున్నాం మా టికెట్. మా ఇక్కడ ధర్మం పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మాకు టాటా శ్రీనివాస్ గెలిచిండు. రామన్న గారికి ఫస్ట్ చాలా కొట్లాడినాం. ఎందుకంటే 10 ఏళ్ళు మేము కష్టపడి జెండా పట్టుకొని ఏడవంటే ఆడ ర్యాలీ చేసుకుని మేము కష్టపడి దక్కాల్సింది మాకు, ఎవరితో కాదు. అర్థమవుతుందా? మేము అట్లనే కష్టపడి మేము గాంధీ భవన్కి వెళ్ళి కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది మాకు ఆనందం. ఇది మేము కాంగ్రెస్ పార్టీకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రేవంత్ రెడ్డి గారికి అట్లే టికెట్ లోనే అమ్ముకున్నారు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వాళ్ళు టికెట్ అమ్మేస్తారు. మేమెప్పుడు అధిష్టానాన్ని పార్టీలో ఉండి కొట్టాలి. ఈ జెండా వ్యాలు కష్టపడి పోరాడుతున్నా కానీ బాగా మేము పోరాడి అడ్డుపడుతుంది. మేము అక్కడ ఎవరిని మేమేం చేసినామంటే పరిణామాలు చెప్పినాం. కొత్త వాళ్ళకు పారాచూట్ నాయకులకు ఇస్తే పరిణామాలు జరిగే పరిణామాలు ఏమైతే కాపాడుకోవాలంటే రేపు జెండా పట్టుకున్నాడు పార్టీలో ఉండాలి, పార్టీ జెండా పట్టుకోవాలంటే మీరు జెండా పట్టుకున్న నిజాయితీ నాయకుడికి ఇవ్వండి, మీకు గెలిపించి చూపిస్తాము అని చెప్పినాము. మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం అధిష్టానానికి, దామోదర్ అన్నకి, రేవంత్ రెడ్డి గారికి, మరియు ఇటు అధిష్టానం రాహుల్ గాంధీ గారికి, సహకరించిన అందరికీ, ప్లస్ మీడియా వాళ్ళకి మీరందరి సపోర్ట్ కూడా చాలా బాగుంది. మీ అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు నిజమైన నాయకుడు చెప్పండి. అంటే టాటా శ్రీనివాస్ గారికి ఇంతమంది ఉండడానికి కారణం ఏంటి? మీరు అందరికీ న్యాయం జరుగుతుందా? ఆయన పరిధిలోకి వస్తే డిఫరెంట్ గా జరుగుతుందండి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకుండా కానీ గత 10 ఏళ్ల నుంచి ఆయన భయపడే ఉండి ఎవరికి బాధ ఉన్నా కానీ, ఎవరింట్లో పెళ్లి అయినా కానీ, శుభకరమైన చావైనా కానీ నిలబడ్డాడు. అందుకని ఆయన కొట్లాడడం జరిగింది. అధిష్టానం చిన్న లోటు చేసి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఎందుకు టికెట్ ఇచ్చిందని ఆలోచన ఆ టీఆర్ఎస్ పార్టీ నీలం మధు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ టికెట్ ఇవ్వకపోతే తనగానే బీజేపీలో పడ్డాడు. ఫస్ట్ బీజేపీలో వాళ్ళ నాయకులు ఉన్నా కానీ వాళ్ళ టికెట్ ఇవ్వకపోగా మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మన కాంగ్రెస్ పార్టీ దగ్గర పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అయితే పట్టుకున్నాడు అదండి, కానీ ఆయన పార్టీ లోపల నుంచి పట్టుకున్నాడా, పార్టీ బయట నుంచి పట్టుకున్నాడా అనేది ఆ షార్ట్ కూడా తెలిసింది. సో పార్టీ లోపలనే ఉన్నామని మనము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము టాటా శ్రీనివాస్ గారు క్యాచ్ పట్టుకోవడం ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేసేమని ఆయనకి ఎందుకు సర్వేలో ఎందుకు ఏం చేశారనే దానికి కూడా మేము నిజంగానే ఎంక్వైరీ చేశామండి. ముదిరాజ్ సంఘం అనేది రైప్ అనేది వచ్చింది స్టేట్ లో. ముదిరాజ్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి పట్టడి 1 నెల మంది ఇస్తారు అని మిస్గైడ్ అయ్యింది, అది మిస్కమ్యూనికేషన్ అయింది. మరి పటాన్చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ మార్గంలో ఎందుకో లేదండి. అది మేము కన్ఫర్మ్ చేసినప్పుడు నైట్ 10 o'clock నుంచి నెక్స్ట్ డే మేము గాంధీ భవన్ రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేట్ చేసే లోపల మనకు అర్థమైపోయింది. సో దిస్ ఇస్ నాట్ అవర్ స్ట్రాటజీ వాస్ ఇన్కరెక్ట్ అని వాళ్ళు మేము ఇచ్చిన టైంలో వాళ్ళ తప్పుని సరిదిద్దుకొని అది మా టాటా చెప్పండి. మీరు చెప్పండి ఇలాంటి అనేది ఏంటంటే గుజరాత్ దగ్గర కూడా కాంగ్రెస్ ఇంటికి వస్తే ఓట్ వేయకండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా ఆయన కూడా ఖర్చు కట్టించాలి, ఏమైనా ఓట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయో ఆయన ఇప్పుడు చేసిన కామెంట్ కి ఇంకా ఓట్లు పెరుగుతున్నాయి, చూసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఏమంటారు నేను కూడా పిలిచి బిడ్డనే ఒక కులం నడవు, కులం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయొద్దు. ఆయనని డైరెక్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెచ్చిపోయింది. దానివల్ల మాకు ఇంకా మెజారిటీ పెరుగుతుంది.
కాబట్టి ఆయన కామెంట్స్ ఆయనే తప్పులు చేసుకున్నాడు. నేను కూడా నాకంటే వయసులో చిన్నోడు, నేను ఒక సలహా ఇస్తున్నాను, బ్రదర్ మీరు రాజకీయాలు ఉండాలంటే అందరితో మంచిగా మాట్లాడాలంటే అందరు కలుపుకోండి. నాకు వచ్చినప్పుడు అందరు మంచోళ్ళు, నాకు రాకపోతే అందరు చెడ్డోళ్ళు తప్పు. ఆయననే ఎప్పుడైతే నేను కాంగ్రెస్ ఏమన్నా మేము ఎప్పుడు మేము ఒకటేమో పారాషూట్ నాయకులకి ఇవ్వండి, జెండా పట్టుకున్నాం న్యాయం చేయమన్నాం తప్ప ఒకటి చూస్తాం చేయలేదు. మేము ఇప్పుడు కూడా ఏమంటామంటే ఆయన కూడా కాంగ్రెస్ వచ్చినా నాకు వచ్చినా ఇప్పుడు ఎందుకు కంచి చేసి ఫ్యూచర్ ఉంది. వయసులో చిన్నోడు మీకు ఫ్యూచర్ ఉంటది. అన్ని ప్రలోభాలు మీ పక్కన ఉన్న వ్యక్తులు అంటారు మెచ్యూరిటీ ఏం తెచ్చుతున్నారు, మీకు సలహా తప్పు సలహా ఇస్తున్నారు. మీరు ఆ సలహా నమ్మకండి, నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని రండి, సేవ చేయండి, మీకు కూడా ఫ్యూచర్ ఉంటది. ఏదో కార్పొరేషన్ ఏదో ఒకటి వస్తుంది, ఫ్యూచర్ లో మీకు ఛాన్సెస్ వస్తుంటాయి. ఎంతో మంది నాయకులు చెప్పే సలహాని నేను చెప్పే సలహాని యుద్ధంలో ఈ యొక్క టికెట్ యుద్ధంలో గెలిచింది కాళేశ్వరన్న కాదు, గెలిచింది ఇక్కడ ఉన్న ఒక ప్రతి ఒక్క కార్యకర్త. జై కాళేశ్వరం, జై కాళేశ్వరం. ధన్యవాదాలు. చాలా సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. సోషల్ మీడియా ప్రతి ఒక్క ఛానల్ కి